నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. మనిషి జీవితంలో బలహీనతలు ఎక్కువ, కానీ ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మన వ్యక్తిగత జీవితంలో బోర్లపడడం, చల్లబడిపోవడం, వెనకబడిపోవడం, కృంగిపోవటం, దిగజారిపోవటం ఇవన్నీ తరచూ చూస్తూనే ఉంటాం. చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనిషి అయోమయంగా మారిపోతాడు. నేను పథకాన్ని సాధిస్తాననుకున్నానే, కానీ చేజారిపోయింది అంటూ వాపోతాడు. అంటే కొన్ని సంఘటనల్లో మనం సాధించాలని, పరుగెత్తాలని, మూటగట్టాలని అనుకున్నా తెలియకుండానే వాటికి దూరం అవుతాం. ఎదురు దెబ్బ తగిలిన వాడు ఎలాగైతే బోర్లగా పడతాడో కొన్నిసార్లు త్రొట్టిల్లడం అనే కార్యక్రమం మన జీవితంలో వెళుతూ ఉంటాం. నేను యథార్థంగా బ్రతుకుతానండి అంటూనే ఉంటాడు. ఏదో వారం 10 రోజులు జరిగాక ఏదో ఎదురు దెబ్బ తగిలినట్టుగానే ఆ యథార్థత నుంచి తొట్టిల్లిపోతాడు. మంచిగా నేను ఉండగలను అనుకుంటాడు, మంచితనం నుంచి తొట్టిల్లిపోతానే ఉంటాడు. ఇవన్నీ గొప్ప విషయాలు ఏం కాదు, దినచర్యలో ఒక భాగం. అయితే చిత్రం ఏంటంటే మనం అనుకున్నది మనం సాధించలేము. మనకున్న బలహీనతలు ఏమిటయ్యా అంటే మనం నమ్ముకోవడమే. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సాతాను ఎప్పుడు నీ వెనక తిరుగుతూనే ఉంటాడు. వాడు ఆలోచనతో కానీ మరొకరిగా కానీ చేసే పని ఏమిటంటే నిన్ను తొట్టిల్లేటట్టుగా ఏదో రకమైన ప్రయత్నాలు చేసి నీ పరుగును కానీ నీ ప్రయత్నాన్ని కానీ ఆపేస్తాడు. వెంటనే నీ మనసు చివుకుమనడమే కాక నాకు ఇలా జరిగింది ఏమిటి అనుకుంటాను. వాడి పని ఏమిటంటే సాగనివాడు, వాడి పని ఏమిటంటే పరుగెత్తనివాడు, వాడి పని ఏమిటంటే నీ వల్ల కాదు అంటూ చెవిలో చెబుతాడు. వాడి పని ఏమిటంటే ఇది నీ వల్ల అయ్యేది కాదు, పలానా వాళ్ళు అయితే చేయగలరు అంటూ నీ మనసును పాడు చేయడానికి ఇష్టపడతాడు. ఓ సేవకుడిగా ఈరోజు నేను మీతో చెప్పగలిగిన మాట ఏమిటంటే దేవునితో నడుస్తున్న మీరు, దేవుని ఎరిగిన మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా మటుకు నా జీవితంలో కూడా కొన్ని కార్యాలు వచ్చినప్పుడు లోపల సాతాను ప్రవేశించి ఆలోచన ద్వారా బెదిరించడం, నీ వల్ల కాదు, చేతగాదు, చూడు అపజయం జరుగుద్ది అంటూ మనం కృంగదీసే ఆలోచన నాకు కూడా కలుగు చేసేవాడు. కానీ దేవుని ఎరిగిన ఒక సేవకుడిగా మొదట మోకరించి ప్రార్థన చేస్తూ ఒకే మాట చెప్పేవాడిని, ప్రభువా ఇట్లాంటి భయంకరమైన తొట్టిల్లిపోయే ఆలోచనలు సాతాను కలుగు చేస్తున్నాడయ్యా, నా ఆలోచనలు భద్రపరిచి నాకు క్షేమం కలుగు చేయవా అంటూ పలుసార్లు నేను ప్రార్థన చేసేవాడిని. ఎందుకో తెలుసా, ఫిలిప్పీ పత్రికలో ఒక వాక్యం ఉంది. సాతాను ఎన్ని ఆలోచనలు కలుగు చేసినా మన తలంపులకు కావలి ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తలంపులను కాపలా కాసి భద్రపరుస్తాడు. ఎందుకో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్న సహోదరులారా, మీ జీవితంలో కొన్ని విషయాల్లో సాధించలేక తొట్టిల్లిపోయినా, అనుకున్నది పొందలేక కృంగిపోయినా, నా రాతింతే, నా దేవుడు నాకు సహకరించలేదు అనబాకండి. ఒక క్షణం నీ తప్పిదాలు ప్రభు దగ్గర ఒప్పుకుని నన్ను బలపరచవా అని అడిగి కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యంలో ఒక వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నాతోనూ మాట్లాడతాడు. అక్కడ ఏమి రాయబడింది? తొట్టిల్ల వారు బలమును ధరించుదురు. తొట్టిల్లేవాడిని ఆయన బలపరచగలిగిన వాడు. అంటే నీ బలహీనతలన్నీ పక్కన పెడతాడు, ఈ బలహీనతల్లో ఆయన కృపను కుమ్మరిస్తాడు. ఎంత బాగుందండి! అంటే నీవు తొట్టిల్లిపోతున్న సంగతి చూచాక ఆయన జారిపడతాడు. కానీ నువ్వు కోరుకుంటే అయ్యా అని పిలిస్తే నిన్ను పాదాలు బలపరుస్తాడు, నీ చేతి వీళ్ళు బలపరుస్తాడు, నీ ఆలోచనలు బలపరుస్తాడు, నీ ప్రార్థనలు బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఇక ఆ తర్వాత నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే జయం వెంబడి జయం చూస్తావు. ప్రధానంలో ఒక సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. అనుభవించిన సేవకుడుగా మీతో చెబుతున్నాను. పిల్లల విషయమే కానీ, చదువుల విషయమే కానీ, అది ఏదైనా కానీ ఈరోజు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకుని మీరు దాని మీద చేయిబెట్టి దేవునిపై నమ్మకంతో ఆధారపడి ప్రార్థన చేయండి. తొట్టిల్లిన వారు బలం ధరించెదరు, తొట్టిల్లిన వారిని బలపరచువాడు ఆయనే. అట్టి కృప నా దేవుని వలన మీకు జరుగుతుంది.
అపజయాల్లోంచి జయములు అడుగు పెట్టబోతున్నారు. మంచి రోజులు మీకు రాబోతున్నాయి. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను బలపరచండి. ఎక్కడెక్కడ తొట్టిల్లిపోయారో, ఏ విషయాల్లో బలహీనలై ఆగిపోయారు, మరలా మంచి రోజుల కొరకు బలపరచండి, నడిపించండి. కుటుంబ క్షేమం, ఆర్థిక పరిస్థితులు సరి అవ్వడం, అలాగే వృద్ధులకు ఆరోగ్యం కలగాలి. చేసే ప్రయత్నం సఫలం అవ్వాలి. ఉద్యోగ వ్యాపార వ్యవసాయంలో నీ సన్నిధి తోడుగా ఉండాలి. రోగులకు స్వస్థత కలగాలి. కృంగిన వారు లేపబడాలి. నవ్వులేని కుటుంబానికి నవ్వు కలగాలి. బలమైన కార్యం జరిగించి మహిమ పొందండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.